క్వశ్చన్ అనుకుంటారా నాకు పెళ్లి సెట్ అయింది. సో మా మమ్మీ మాట్లాడేసింది మా మరదలతోని. కొడుకు మొక్కలా వస్తుంది. అంకుల్ చెప్పండి. అంకుల్ అంతా అంకుల్ మామయ్య అంకుల్ వచ్చిందా? బాగా అవుతుంది. సిస్టమ్ ఉంటాయి తర్వాత నీకు మిక్స్ కావచ్చు. మీరు చదువుకున్నావు సిగ్గులేదా? నేను బతిలో నుంచి కలిసి ఉంటావా? నీకుందా కలిసి ఉండే అంత చీటు పోనా చెప్పు మీ డాడీకి ఉన్నానని చెప్పి. నీరులో పెట్టుకోండి దాన్ని ఎందుకు అది ఒక 2 రోజులు మంచిగా ఉందామని వస్తే దాన్ని సతాయిస్తారు ఇద్దరు. నెంబర్ లేదా నేను పిలిచాను నువ్వు పిలిచినావు కదా బుద్ధలు తమ్ముడు రమ్మని. చిల్లర వేసి నా కొడుకే నాతో మాట్లాడుతున్నాను. నిజంగా చెప్తున్నా నేనైతే ఇది వచ్చిన లేదా వడ్డేదాకా అయినా వద్దురా ఇంట్లో నుంచి అమ్మ వెనకాల కొట్టుకోరు ఇద్దరు మస్తు ఇద్దరు గుర్తుకొని తలగాయ వాళ్ళు కొట్టుకొని. హలో వాట్సాప్ మైండ్ స్టడీ ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సాఫిషియల్ 01. వెల్కమ్ బ్యాక్ గైస్. ఎందుకంటే ఇంత క్వశ్చన్ అనుకుంటారా నాకు పెళ్లి సెట్ అయింది. సో మా మమ్మీ మాట్లాడేసింది మా మరదలతోని. సో అదే ఇంకోటి కాకుండా ఏంటంటే మా డాడీ కూడా మా మమ్మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఫోన్ చేసి నీ కథలు ఏందో నేను చూస్తా, నేను వస్తున్నా కదా, వచ్చినాక అన్నీ క్లియర్ కూడా చేసేస్తాను ఈ పని అని అన్నాడు. సో మా మమ్మీ దగ్గరికి పోయి మా మమ్మీకి ఫోన్ చేసి అయితే ఇస్తుందా. మాకు వచ్చిన పని నుంచి నేను వంటలు చెప్పించి చాలా కొడుతున్నాను. ఇగో మమ్మీ నీతో డాడీ మాట్లాడతాడంట, మాట్లాడు. వీడు ఒకటి కావాలని చేస్తాడు హెచ్చులాడు. కావాలని కాదు, ఇప్పుడెందుకు తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు వంట బిజీ ఉంటాడు మళ్ళీ తర్వాత. వద్దు మమ్మీ తినప్పు నాకైతే నాకు తెలుసు. వచ్చినప్పటి నుంచి మొత్తం ఎట్లా మాట్లాడుతుండు, ఎట్లా నవ్వుతుండు, ఎట్లా బ్లష్ అవుతుండు, ఎట్లా వీడియో కొడుతుండు. ఏందో బాగా కరెక్ట్ నా కొడుకు మొక్కలా వస్తుంది. మరి ఆ చిన్న కాదు కొత్త కోడలు అంటే పాత కోడల దగ్గర మరి మరదేం చెప్తున్నాడు. మరది ముచ్చట్లు కూడా వీళ్ళిద్దరేందో. హలో ఇస్తున్నా చూడు మమ్మీకి డాడీ. ఇగో ఇస్తున్నా చూడు మమ్మీకి. డాడీ ఎందుకు లాగిర్రా మీరు? మీకు ఏమైనా ఫోన్ చేసి మాట్లాడతాను చేసి ఇచ్చిన. హలో ఇల్లు నేను వచ్చి నుంచి ఇల్లు గుద్దుకుముడు గుసులాడుకుముడు చెప్తే అస్సలు వింటలేరు. ఇక మనశ్శాంతి లేదు ఖర్చు నుంచి. నాకైతే ఒక్కరికి అస్సలు వింటలేరు. ఇల్లు అసలు ఏం చేసుడు ఏం కథ ఏం అర్థమైతలేదు. నాకు సనా వింటలేదు ఆడింటలేదు. పొట్టు గుద్దుకుంటుంది వీళ్ళిద్దరు. మరి నీకన్నా చెప్దామని పెళ్లి చేస్తా అంటే ఏమన్నా పెళ్లి చేస్తానన్నా చేస్తా అంటే ఏమంటుంది గోళ్ళతో చేస్తావు ఏం చేస్తావు చూసుకుంటా నేను కూడా నీ మీద సాయి మీద కేసు పెడతా అంటుంది. సనా ఇద్దరి మీద కేసు పెడుతుందట. నా మీద నాని మీద. నేను ఉంటాను ఎట్లా చేస్తా పెళ్ళి. మరి పెళ్ళి చేసుకుంటే నేను చేసుకోను అంటుంది. ఏం చేస్తావు ఇప్పుడు? ఇక చెప్తే తినకుండా అయిపోయింది. ఇక మరి నీవైనా మాట్లాడి. ఇక ఏం మాట్లాడతావు మాట్లాడిగా. అనా నడవ మాట్లాడదు మామయ్యతో. నా ప్రయత్నవా నడు
వ్యాజిన్ రాసుకుంటున్నా. మామయ్యతో అంటే మాట్లాడు. నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడవు? నల్ల మొక్క నీకు మీకు పెళ్లి కదా, నేను ఎందుకు మాట్లాడతా? అంతే కదా, అయిపోయింది సంబంధం. నువ్వు రెస్పెక్ట్ మామయ్య మాట్లాడాలి. అందుకోసమే మాట్లాడాను. ఎందుకు మాట్లాడవు? పెద్ద పెద్ద అయిపోయినా నేనే మాట్లాడాలి. మాట్లాడకుండా ఇప్పుడు నేను మాట్లాడితే వేరే కూడా ఫీల్ కదా. నువ్వేం కూడా మాట్లాడమని చెప్పలే. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పు ఫస్ట్. ఎట్లా గిట్లా వాళ్ళు కూర్చొని వాళ్ళ దగ్గర లొల్లి పెట్టుకుని ఇద్దరు వెంటనే. హలో హలో అంకుల్ చెప్పండి. అంకుల్ అంట అంకుల్ మామయ్య అంకుల్ వచ్చిందా? బాగా అవుతుంది. ఎక్కడున్నా మావయ్య కాదు. ఇప్పుడేమో అప్పుడు ఖర్చు. అప్పుడు నేను కూతుర్ని అన్నారు వీళ్ళు. మరి కూడా అదే లెక్క ఏమనుకుంటున్నావు, కానీ నువ్వు ప్రతి ఒక్కదానికి నా కొడుకునే లంఘన చేసుకుంటా ఒకటన్నా. ఓకే, మీరు ఏంటో కూర్చులాంటిది కావచ్చు, ఏదో జరిగింది. వాళ్ళు ఇద్దరు బాగా డిస్టర్బెన్స్ ఉన్నారు. అమ్మ నువ్వు పోయి ఇప్పుడు ఏంటని చేయు అని చెప్పి నీ అర్థం వచ్చింది. అవును. ఒక బిడ్డలు వచ్చి ఓకే నా మాటకు ఇది అన్నది ప్రస్తుతానికి అర్థమ్మ అక్కడ ఉన్నది కాబట్టి ఆ మాట కన్నా విలువించి కొట్టింది కదా వాడు మరి ఓళ్ళు లేరు అంటే అర్థం ఈ సైడ్ ఉంటే వాళ్ళకి ఎక్కడేమో గ్యాస్ లేరా అనుకుంటున్నాను. మీరు ఇద్దరు లేదు 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 అంకుల్, ఆ ఫైన్ అనుకోవట్లేదు. అట్లా అనుకునే పట్టే కదా అర్థమ్మ తిరిచారు కాదు ఆయనకి నేను వద్దంటా. వేరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే చేసుకోండి అని అన్నా. ఇప్పుడు మీ అక్కలు మీరు ఇద్దరు కలిసి నా కొడుకుని ఎక్కడ ఒక్కని చేసి మీరు ఏదో నేను ఊళ్ళో మాట్లాడినా ఇప్పటికున్నా కానీ నిన్ను మా ఎంపీ వచ్చమని అనుకున్నాం. అట్లాగని చిన్న చిన్న విషయాల కప్ప నీతో ప్రాబ్లం సాల్వ్ కాలేదు కాబట్టి ఇప్పుడు అర్థం వచ్చినప్పుడు మా అత్తమ్మ మాటకు విలువయ్యాలా ఇద్దరు మంచిగా అనుకుంటే నీకు వేరే హోటల్ అవన్నీ మాట్లాడుకోరు. నా కొడుకు మాత్రం బాగా బాధపడుతుంది. బాగా బాధపడితే ఆయన ఏం బాధపడతలేడు. ఆయన మంచి పెళ్లి చేసుకుంటా అంటుండు. ఇంకొక అబద్ధాలు చెప్తుంది. మొన్న ఏడలేడు ఆ వీడియోలో ఎంత బాధపడ్డా డాడీ ఫోన్ చేసి అమ్మకి ఏంది ఏంది ఇష్టం మాట్లాడుకోడు బాధపడలే ఏడలేదా నువ్వు ఏడితే మరి ఆ మతం తర్వాత ఆడ ఏడిచినప్పుడు మంచిగా ఉండాలి. నేను ఎందుకు మంచిగా ఉంటా? నాకు వద్దు. వద్దన్నప్పుడు ఫోన్ అది కరెక్ట్ కాదు. ఒకరు మీరు ఇద్దరు ఇష్టపడి ఇదే రొమ్ము అయ్యారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంత అయిపోతాయి. ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడే కదా కాకపోతే కొంచెం ఆలోచించు. ఓకే మీరు ఏం కూర్చోడో తెలియదు కానీ మీ అర్థం వచ్చినాక కూడా ఇంత కూడా కొంచెం చేంజ్ అయిందడం అన్నది ఒకటి నాకు బాగా అనిపిస్తుంది. ఒకటి మీ అర్థంలో అక్షరంక మీ అర్థం బలం తీసుకొని తిరిగి నా కొడుకు ఇంత బాగా పెట్టాలని అనుకుంటాను. నీకు ఏది నచ్చుతుంది కానీ నాకు ఏం చేయాలా నేను వెళ్ళి అన్నది నా కొడుకులను ఎట్లా నేను చూసుకోవాలి నాకు అన్నీ తెలుసు అమ్మ. కాకపోతే నేను ఎప్పుడైనా ఇది లెక్క అనుకో ఏం మాట్లాడలేదు. ఎందుకు నల్ల ముఖం కప్పలే అయిపోయింది అన్ని అయిపోయింది. నా కొడుకు జరుగుతుంది. నా కొడుకు పడుకు కొడుకు బాగా ఇది చేస్తున్నాం అన్నాడు. తప్పేం లేదు. ప్రతి ఒక్క అమ్మ అన్నిటిగా అన్ని లంగా మాత్రం లేదమ్మా. ప్రతి ఒక్కటి నచ్చాలి. ఓకే ఎందుకున్నావు బర్రె అవన్నీ ఆరోగ్యం చేస్తే అన్న ఇందులో సరైన కూడా ఉన్నావు. మీద చేసేస్తే మూతి వరాలు ఉంటాయి. అప్పుడే చల్లబడుతుంది. కొంచెం చేంజ్ తీసుకుంటానికి నీకు అవకాశం ఉంటుంది. ఓకే తల్లిదండ్రులు తిన్న రోజు
ఫస్ట్ చెప్తే ఇనే కొన్ని సిస్టమ్ ఉంటాయి అదంతా నీకు మిక్స్ కావచ్చు మీరు చదువుకున్నారు చూసి తిడుతుండు నిన్ను తిడుతుండే జరగడంగా జరిగితే మాత్రమమ్మా పొద్దుగా ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి పెరగరంగా జరిగితే వేరే ఉంటారు వార్నింగ్ ఇస్తుండదు. సరే బాబు నువ్వేం పట్టించుకోకే, నీకు ఒక 20 నిమిషాల్లో ఫోన్ చేస్తా. బాబు వీళ్ళు అమ్మ మాట్లాడుతూ జరుగుతుంది. మా నాన్నకి అమ్మ ఇప్పుడు అడిగినప్పుడు నైట్ లేదంటే రేపు 8 మార్నింగ్ వెళ్ళిపోతుంది బిడ్డ సరే వెళ్ళిపోతుంది తమ్ముడు వెళ్ళిపోతాడు. నేను ఎంత చూపించి అంటే అయ్యో పిల్లలు డిస్టర్బ్ అవుతాడు ఇలా దినం మంచి లేడు వాళ్ళని ఏమన్నా ఆవశ్యకత ఏమన్నా సరే మేము ఇప్పుడు మళ్ళీ వేస్తాం ఇప్పుడు మాట్లాడి నీకు ఫోన్ చేపిస్తాం. సరే మళ్ళీ వేస్తాం. చాలా ఇష్టం ఇంకేంది నాకు ఒడ్జోళ్ళకి వస్తే తొక్కుతా అన్నాడు. సరే రాదు మరి మీద చేతుంది మరి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సొంతం చేసుకొని వాడు ఏమన్నాడు కూర్చొని మాట్లాడుకుంటే ఒక నిమిషం ఆగక్క ఇవన్నీ తెలియదు కదా. ఆ రోజు నేను వీడనే పర్సన్ కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నాడు సరే నేను కూడా అగ్రి అవుతున్నా వద్దు అనుకునే కదా విడిపోయినాం. వచ్చినప్పుడు అత్తమ్మ ఎందుకు వచ్చి నీకు సిగ్గులేదా? మామ దగ్గరికి ఎందుకు వచ్చినావు? తప్పేముంది అత్తమ్మ నేను బతిలాను ఇప్పుడు కలిసి ఉంటావా? నీకుందా కలిసి ఉండే అంత చీటు పోనా మరి ఉంటావు మరి అది చెప్పు మీ డాడీకి ఉండాలని చెప్పి. చీటిపోయి ఇప్పుడు ఉంటా అంటే ఏమంటున్నా చీటిపో అంటే ఉండాలా? ఉండకు మనం బతిమలు అడుకుంటురా ఉండు అని వాడిని అడుగుతున్నామా? నేను అడుగున్నా నేను కూడా మస్తు బతిమలు అడుగుతున్నా నేను మారు మంచిగా ఉందాం అని మారిందా? ఉందామన్నాం వేరే వీడియోల ముందు చీతు అన్నాం వేరు వాడు అన్నాడు చీతు అని వేరే అబ్బాయితో పోయింది వేరే అబ్బాయితో మాట్లాడింది తప్పు కాదు. అట్లాంటి అసలు అట్లా ఒక అమ్మాయి మంచిగా పండుగ దగ్గర ఉన్నా కానీ అనవసరంగా నన్ను కిందికి పిలిపించి గెలుపుకుంటారు తెలుసా? మేమేం రాలేమో పిలుస్తూనే వచ్చారు ఇంతకు ముందు కెమెరా పెడితే ఆ పెళ్లి గురించి. లేదంటే నేను ఎందుకు వచ్చేదాన్ని ఇంట్లోకి పోయిపోయినండి. అప్పుడు మరి నువ్వు చెప్పాల్సింది కదా అత్తమ్మ పెళ్లి చేస్తా అంటుంది. మరి మామయ్య మరి చేసుకోండి కొడుకు నువ్వు చెప్పాలా? నాకేం బాధ లేదని చెప్పినా వాడికే బాధ లేదన్నప్పుడు నాకెందుకు బాధ చేసుకోని అని చెప్పి. ఏ అమ్మ రేపైతే అమ్మని డాడీ మంచిగా చెప్పండి మర్యాదగా వీళ్ళ దగ్గర ఉంచకు చక్కగా కార్ బుక్ చేసి పంపినా అని చెప్పేసి రేపు పంపించేస్తాను. ఏంది మీరు లోలి పెట్టుకోండి దాని ఎందుకు అది ఒక 2 రోజులు మంచిగా ఉందామని వస్తే దాన్ని సతాయిస్తారు ఇద్దరు. ఆమెకే మంచిగా ఉండదు వెళ్తావు ఓకే మరి నువ్వు చక్కగా ఉండాలి మరి ఫస్ట్. నువ్వు మాట్లాడు మా ఇంటి గురించి మాట్లాడినప్పుడు ఎంత ఫోన్ పట్టి ముఖం కొట్టేది కొట్టు చూస్తా అన్ని ఎదురు మాట్లాడడం మాడం కాదు చేసి చూపి. నీకు కొట్టించుకోవాలని సరదా అని చెప్పు. పడాలి మీద కొట్టాలి సరదా. కొట్టానికి ధైర్యం లేదు నేను కొడతా రిటర్న్ అంతే కొడుకు చేసినవన్నీ పాపం అర్థమైందా? మా డాడీ ఏమన్నా నిన్న తక్కువ చేస్తే నా కొడుకు అసలు మర్యాద ఉండి అన్నాడు. అప్పుడు అది గుర్తు పెట్టుకో బుద్ధి తెచ్చుకో బ్రో. తల్లిదండ్రులకు ఉంటది చేసుకోమని పెళ్లి చేసుకోమని కదా అయిపోతుంది. నీకు ఎందుకే చేసుకుంటాడు అసలు ఈ గురించి నేను కూడా వీడియోలోకి రాకని చెప్పి నేను కూడా వాడు వీడియోలోకి రాను. మొన్న అదే తీసుకొచ్చి నేను అదే తీసుకొచ్చి మరి ఎందుకు అన్న వచ్చిండు నేను వద్దని చెప్పిన ఆయనకు అన్న నా మీదకి తిరుగుతా అన్న వద్దు అంటే నేను మాట్లాడతాను. ఇప్పుడు రమ్మను ఇప్పుడు పొద్దున ఏం ఇప్పుడు చెప్పారు మీరు వీడియో కొట్టి రాజుగారి ఇంటికి వచ్చింది. అవును రా కొట్టిన అయితే ఏంది నెంబర్ లేదా నేను ఎందుకు ఇస్తాను నువ్వు పిలిచినావు కదా గుద్దలు తమ్ముడు రమ్మని. నీకు గుద్దగా పోయి మాట్లాడతాం ఆడొచ్చిండు వైడు పోలే వాడి ఇంటికి ఆయన కూడా రాడు ఆయన 3 వచ్చినప్పుడే వస్తాడు. అడుగు నువ్వు ఆడున్నప్పుడు రమ్మని మనకు అందరూ నువ్వు ఏతులు మాట్లాడదు అర్థమవుతుందా? నీకు కొంచెమన్నా తెచ్చుకో బుద్ధి జ్ఞానం. మాయ పెట్టింది గడ్డి పెట్టింది ఇంత తిరిగి ఇప్పుడు మాయ పెట్టింది గడ్డి సాయిగంజల కోసం మొహం పలిగిపోతాను. నాకు ఎవరెంత గడ్డి పెట్టినా నా లెక్క ఏడే ఉంటాం. అందుకే చిల్లర వేసి నా కొడుకే నాతో మాట్లాడుతున్నాను నిజంగా చెప్తున్నా నేనైతే. ఇది ఎవరు చిల్లర వేసిర్రో ఎవరెవరితో తిరిగిర్రో అన్ని తెలుసు నాకు కూడా. మంచిగా ఉంటారేమో అత్తమ్మ మామయ్య కొంచెం గొడవ అయితే ఆంటీ అంకుల్ అనేటోళ్ళు
లేరా కెమెరా ఇట్లా బాగుంది తెలుసా నువ్వు మొత్తానికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు మాట్లాడుతున్నావు మొత్తానికి. మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు లేదు అట్లా నువ్వు మా అనాలా ఏంటిది ఏమంటావు ఏం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నా వచ్చిన లేదా వడ్డేదాకా అయినా వద్దురా రే. త్వరగా మంచిగా ఉండు. ఇంట్లో నుంచి మంచిగా ఉండు. నన్ను దెంగి అంటున్నావు ఎందుకు? కాదు సరే ఎట్లా తెలుసా అమ్మ కాసింది. అమ్మ ప్రేమ ఉంటేనేమో అత్తమ్మ మామయ్య అంటది, గొడవ అయితేనేమో ఆంటీ అంకుల్ అంటది. అవునా, ఇంతకుముందు నేనే కదా చెప్పిర్రు, అందుకోసం నేను అట్లనే మాట్లాడుతున్నా. నీ ఇష్టం. అంకుల్ అని మనం కెమెరా పెట్టుకొచ్చింది నువ్వు, నేను కాదు. అర్థమవుతుందా? ఏదో మాట్లాడదామని పెట్టుకొచ్చినాను వడ్డ మాట్లాడతాను చెప్తే మెడకాయ కాలు పెట్టి తొక్కుతా ఏ ఆపేరా, ఇంత వాదించడం మీ అంత అడవిలో పెట్టిన అమ్మ పోతా అంటే రేపు అమ్మ వెనకాల కొట్టుకోరు ఇద్దరు మస్తు ఉంటారు. ఇద్దరు గుద్దుకొని తలగాలు కొట్టుకొని నెక్స్ట్ అదే జరుగుతుంది. ఇద్దరు నిజంగానే జోకులు కొట్టుకుంటారు, జోకులు చేసుకుంటారు ఇద్దరు ఆపేసి ఆపేసి ఆపేసి